హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జూనియర్ సైంటిస్ట్ అకాడమీ. నేను మీ రాజు సార్ని. సో రాజు సార్ కళ నెరవేరింది ఈరోజుతో. చిన్న కోరిక. ఓకే, సో డిజిటల్ స్క్రీన్ అనేది ఇలా సెట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. మై డియర్ యూట్యూబర్స్, మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, తెలుగు స్టేట్లో రివల్యూషన్ స్టార్ట్ అయింది. డిజిటల్ రివల్యూషన్ ఇన్ ఎడ్యుకేషన్ పవర్ ఏంటో చూపిస్తాను, చూడండి. ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి స్క్రీన్ని మనం వచ్చేసి ఇలాగా ఏం చక్కగా మొబైల్ స్క్రీన్ చేశాను, ఓకేనా. సో ఐ క్యాన్ అడ్జస్ట్ మై స్క్రీన్ లైక్ దిస్. ఓకే, రైట్. ఐ కెన్ యూస్ దిస్ స్పేస్ ఫర్ రైటింగ్. ఓకే, మల్టీ స్క్రీన్ అనమాట. ఒక స్క్రీన్లో రాజు సార్ ఇద్దరు వస్తారు, అక్కడ టీచింగ్ జరుగుతుంది, ఇక్కడ రాజు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో మనకి టెక్స్ట్ బుక్స్ కానీ ఎక్స్పెరిమెంట్స్ కానీ ఓకే నా స్క్రీన్లో నేనే ఓకే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. ఓకే, సో టోటల్ యూట్యూబ్ పీడిఎఫ్ మెటీరియల్ యాక్టివిటీ వాట్ ఎవర్ ఇట్ మే బి, రైట్. సో ఇలా ఇన్నోవేటివ్గా ప్లాన్ చేశాను. ఓకే, సో దిస్ ఇస్ ద డిజిటల్ స్క్రీన్. కమ్ జూనియర్ సైంటిస్ట్ అకాడమీ. ఓకే, దిస్ ఈజ్ మై ఐడియాలజీ. సో మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా. సో మనం వచ్చేసి ఒక డిజిటల్ బోర్డ్ పర్చేస్ చేయాలంటే ఒక 2 lakhs అవుతుంది, 1.5 lakh 2 lakhs అవుతుంది, ఓకేనా. సో దాంట్లో మళ్ళీ స్క్రీన్ పైన రాయడం, సో సంథింగ్ డిఫరెంట్. బట్ స్టూడెంట్కి యాక్చువల్గా ఒక మార్కర్ బోర్డు ఆర్ బ్లాక్ అండ్ వైట్ మన చాక్ బోర్డ్ అనేది చాలా ఇంప్రెస్ అనేది అవుతారు. సో నేను వచ్చేసి ఒక 50,000లో స్క్రీన్, 55 inches స్క్రీన్ అండ్ 6x4 బోర్డు, 6x4 బోర్డ్ అండ్ 55 inches స్క్రీన్ తీసుకొని డబుల్ ధమాకా చూపెట్టడానికి మీ ముందుకు వస్తున్నాను. ఓకే, సో ముందు చాలా వీడియోస్ చూద్దాము, దీని యూజ్ ఏంటనేది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము మొత్తానికి కష్టపడితే ఒక 1 weekలో మనకి మంచి ప్లాట్ఫామ్ అనేది కమ్ డౌన్. ఎస్, కెన్ సీ ఎక్కడ వదిలేస్తే అక్కడ ఆగిపోతుంది మన స్క్రీను. ఓకే, ఫిజిక్స్లో పులీస్ అనేది న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్లో చూసిన డయాగ్రామ్ బేస్డ్గా చేసుకొని మనం ఇక్కడ వచ్చేసి స్క్రీన్ని మోబైల్ స్క్రీన్ చేసుకున్న ఘనత అనేది, కెపాసిటీ అనేది ఒక రాజు సార్కి మాత్రమే ఇన్నోవేటివ్గా ఐడియా వచ్చింది. ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా అంటే వర్కౌట్ చేసి చూపిస్తున్నాను మీకు, ఓకేనా. సో మనకి ఇక్కడ దాకా టచ్ అయ్యే వరకు మనం స్క్రీన్ని మూవ్ చేసుకోవచ్చు. బేస్ రావాలి, ఇంకా రావాలి. ఎస్, దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ రాజు సార్. ఓకే, ఆపోజిట్ పాజిటివ్ మీరు ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడ వదిలేస్తే అక్కడ, ఎంత కావాలంటే అంత. ఓకే, సో మైండ్లో వచ్చిన ఆలోచనని అప్డేట్ చేసుకుంటూ ఈరోజు సండే రోజు కష్టపడి స్క్రీన్ అనేది ఇలాగా చేసుకున్నాను. నెక్స్ట్ మనకు వచ్చేసి మన స్క్రీన్ గురించి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకు మ్యాజిక్ మూమెంట్ అనేది, మోషన్ సెన్సార్, రిమోట్ ఉంది. ఇక్కడ వచ్చేసి మొత్తం టచ్ స్క్రీన్ కాకుండా మనం ఏదంటే అది మ్యాక్సిమం చూపించవచ్చు, పీడిఎఫ్ ఫైల్ చూపించవచ్చు, ఓకేనా. సో ఇది నిన్న పిఎస్ఎల్వి రాకెట్. ఓకే, సో మనకి సక్సెస్ రాకెట్ అనమాట. ఇక్కడ వచ్చేసి టోటల్గా మనం వచ్చేసి ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ వచ్చేసి గూగుల్లోకి వెళ్ళిపోదాం, రైట్. సో మనం ఇక్కడ వెబ్ బ్రౌజింగ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి రాజు సార్ వర్క్షీట్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసి నేను ప్రిపేర్ చేసే నోట్స్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. సో డియర్ పేరెంట్స్, బుక్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. January 1st వరకు నా బుక్ అనేది రిలీజ్ అవుతుంది. ఎట్లా అంటే మార్కెట్లో ఇన్నోవేటివ్గా ఒక స్టూడెంట్ ఓన్గా చదువుకుంటే వచ్చేలాగా డయాగ్రామ్ బేస్డ్గా, ఓకేనా. సో చాలా ఇన్నోవేటివ్గా వచ్చేసి మనకి ఇక్కడ నోట్స్ అనేది చేస్తున్నాను. మనకు కంపల్సరీ చాలా యూజ్ఫుల్ ఉంటుంది. ఓకే, చూడండి ఒకసారి మనం వచ్చేసి నోట్స్ చూద్దాము. రైట్, ఇది రాజు సార్ నోట్స్. ఓకే, చూడండి ఇది వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ మోషన్ ఇన్ 2D 1D ఆ 2D అనుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి 9th క్లాస్లో మోషన్ చాప్టర్ ఎంత క్లియర్గా చాలా కనెక్టివిటీ ఇచ్చుకుంటూ స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీ, వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీకి కనెక్టివిటీ ఇచ్చుకుంటూ క్లియర్గా నోట్స్ అనేది ఇస్తున్నాను. సో డయాగ్రామ్ బేస్డ్ చూస్తేనే అర్థమైపోవాలి అక్కడ డైరెక్షన్ ఉంది, ఇక్కడ డైరెక్షన్ లేదు, ఓకేనా. సో నెక్స్ట్ ఇలా మనము చాలా వర్క్షీట్స్ అనేది ప్లస్ మెటీరియల్. సో చాలా నాకు బాగా నచ్చిన టాపిక్ అంటే ఇది కాన్సెప్ట్ డెలివరీ పాయింట్. సో ఏంటి చేస్తున్నాము ఇక్కడ, కాన్సెప్ట్ డెలివరీ చేస్తున్నాము. యాపిల్ కాన్సెప్ట్, ఎక్సైటేషన్ కాన్సెప్ట్, ఓకేనా. సో ఒక స్పీడ్ అప్, ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ ఎలా స్పీడ్ అనేది చేంజ్ చేసుకుంటుంది అనేది మనము ఇక్కడ ఎవ్రీ సెకండ్కి మనం చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అండర్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఓకే, సో ఈక్వేషన్స్ ఎలా డెరైవ్ చేయడం స్టూడెంట్స్కి ఈజీగా అర్థమయ్యేటట్టు ఇక్కడ డెరివేషన్స్ ఇచ్చి వీటిపైన మనం వచ్చేసి డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ వర్క్షీట్ చేయడం, ఓకేనా. చూడండి ఇక్కడ వచ్చేసి వర్క్షీట్, న్యూమరికల్స్, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ బేస్డ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చాలా ఇన్నోవేటివ్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ చేశారనమాట. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేవి అప్డేట్ చేస్తాను.
చాలా. ఓకే, సో ఇదనమాట రాజు సార్ హార్డ్ వర్క్. ఈ లైఫ్ మీకే డెడికేట్ చేస్తున్నాను స్టూడెంట్. ఓకే, సో ఆ తర్వాత ఎంతవరకైనా వెళ్ళిపోయి చూద్దాం. ఓకేనా, స్టూడెంట్స్కి ప్లస్ నా సోషల్ సర్వీస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో 2 థింగ్స్ అనేవి మైండ్లో ఉన్నాయి. ఓకే, సో ఈ జన్మకి ఇది చాలా అనుకుంటున్నాను. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ఓకే, ఎస్, ఓకే, సో చూసే ఉంటారు డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇట్స్ రియలీ everyone said highly impossible, so I made it is possible. Screen, adjustable screen. First thing I would like to say about adjustable screen, 55 inches screen ని ఫింగర్ తోటి మూవ్ చేస్తున్నాను. ఓకే, సో అది ఎలా చేసాము ఏంటనేది తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఫైనల్గా సక్సెస్ అయింది. మనకి అవుట్పుట్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, సో వెన్ ఐ వాంట్ డిజిటల్ దెన్ ఐ విల్ టేక్ మై స్క్రీన్ అండ్ ఆఫ్టర్ ఐ కెన్ యూస్ మై బోర్డ్. ఓకే, ఐ నో మై స్టూడెంట్స్ విల్ లైక్ యర్ బోర్డ్, మార్కర్ బోర్డ్, రైట్? సో ఒకటి వచ్చేసి ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ ద స్క్రీన్. So here, you know very well, digital content will influence more in the education. ఎడ్యుకేషన్లో డిజిటల్ కంటెంట్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని మనందరికీ తెలుసు. ఓకే, సో ఒక కాన్సెప్ట్ని విజువలైజేషన్లో మనం ఎలా చూపించాలనుకున్నామో అలాగా చూపించాలంటే మాత్రం కంపల్సరీ మనకి స్క్రీన్ అనేది అవసరం అవుతుంది. సో ఈ స్క్రీన్ వచ్చేసి ఒక సెకండ్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అడ్జస్ట్ చేసుకొని వచ్చేసి ఫోన్ కనెక్ట్ చేసుకొని జస్ట్ ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో డిజిటల్ స్మార్ట్ బోర్డ్ కావాలంటే మనకు ఒక 2 lakhs 1.5 lakh ఖర్చు అవుతుంది. సో స్మాల్ 50,000లో మనం వచ్చేసి 55 inches స్క్రీన్ని, ఓకే, సో ఇలాగా డిజిటల్ ప్లస్ మనకు వచ్చేసి కాన్సెప్ట్, టెక్స్ట్ బుక్, కాన్సెప్ట్, మెటీరియల్ డిజిటల్లో ఉంటుంది. సో స్క్రీన్లో చూడలేరు, బట్ క్లాస్ రూమ్లో మాత్రం అట్ ఏ టైమ్ డిజిటల్లో మెటీరియల్ ప్లస్ ఎట్ ఏ టైమ్ బోర్డ్ పైన ఆన్ ద బోర్డ్ దే కెన్ యూజ్ ద కంటెంట్ సొల్యూషన్ అనేది మనం ఎట్ ఏ టైం ఇవ్వచ్చు. ఇది నా మైండ్లో ఉన్న ఐడియా. సో నేను చేశాను, ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయింది, సక్సెస్ అయ్యాను. సో దిస్ ఇస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. సో దట్స్ వై ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. ఓకేనా, సో మై డియర్ స్టూడెంట్స్ ఫ్యామిలీ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు. సో తెలుసు అంటే ఓకే, ఒక టీచర్ స్టూడెంట్కి మనకి మధ్యలో ఉన్న రిలేషన్, ఓకేనా, అఫెక్షన్, ఎమోషన్స్ అని తెలుసు. సో మీకు ఈ స్క్రీన్ ఎలా యూజ్ అవుతుంది అనేది కంపల్సరీగా అప్ టు ఇంటర్మీడియట్, కేజీ టు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కంపల్సరీగా మీకు వచ్చేసి చూపిస్తాను. ఓకే, సో మనకి ఆఫ్లైన్లో వచ్చే స్టూడెంట్స్ అయితే ఇంకా చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ డిజిటల్ స్క్రీన్. ఇక్కడ వచ్చేసి మనము 2 courses ఇక్కడ సమ్మర్లో రన్ చేస్తున్నాము. ఒకటి వచ్చేసి బ్రిడ్జ్ కోర్స్, నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ 10th. ఓకే, ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనము పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మనం వచ్చేసి ఎంపీసీ అడ్వాన్స్డ్ 10th గురించి మాట్లాడుకోవాలి. ఓకే, సో ప్రజెంట్ 4 members రన్ అవుతుంది 10th క్లాస్ అడ్వాన్స్ ఎంపీసీ. సో మై డియర్ పేరెంట్స్ ఒకసారి ఆలోచించండి, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక 30 daysలో 26 chapters కవర్ చేయడం అనేది ఎలా పాసిబుల్? ఈజ్ ఇట్ మ్యాజిక్? అంటే నో, ఇట్స్ నాట్ మ్యాజిక్, ఇట్స్ ఎ మిరాకిల్. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ ఉన్నది ఎవరు? రాజు సార్ కాబట్టి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రీన్ వచ్చేసి ఎల్జీ టెక్నీషియన్ త్రూఅవుట్ ఎంటైర్ ఇండియా అసలు నువ్వు స్క్రీన్ని హ్యాంగ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పాడు. ఓకేనా, వెళ్ళిపోయినా నేను చేసుకుంటానని చెప్పాను. ఓకే, సో నా మైండ్లో ఉంది, అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఈ టెక్నాలజీ స్క్రీన్ అనేది స్లైడింగ్ అనేది ఫారెన్లో ఉంది, మన ఇండియాలోనే లేదని చెప్పాడు. ఓకేనా, సో అది నేను ఎలా ప్రూవ్ చేసుకున్నాను? వాట్ ఈస్ ద కాన్సెప్ట్ వీఆర్ యూజింగ్ హియర్? దెన్ దిస్ ద సేమ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? 26 chapter 30 days అంటే ఫస్ట్ day 1లో స్టాటిస్టిక్స్ కంప్లీట్ అయిపోయింది. ఎలాగో అంటే స్క్రీన్ పైన టెక్స్ట్ బుక్ వచ్చేస్తుంది, మీన్, మీడియన్, మోడ్, ఈ 3 నేర్పిస్తే చాలు స్టూడెంట్కి స్టాటిస్టిక్స్ ఓన్గా చేసేస్తాడు. మోడల్ ప్రాబ్లమ్స్ గైడెన్స్ ఇవ్వడం, పిల్లలతోనే చేయించడం. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి నెక్స్ట్ డే ప్రాబిలిటీ చెప్పుకున్నాము. ప్రాబిలిటీ 1 hourలో కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో కాయిన్, డైస్, 2 dice అండ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్, డెక్ ఆఫ్ కార్డ్స్. ఓకే, సో మనకు అలాగా 2 days, థర్డ్ డే రన్ అవుతుంది. ఓకే, సో చూడండి మనకు వచ్చేసి స్టూడెంట్ షార్ప్ ఉంటే మాత్రం ఓకేనా, యావరేజ్ ఎబో యావరేజ్ ఉన్న 30 daysలో 26 chapters కంప్లీట్ చేసే సత్తా అనేది ఉంది రాజు సార్కి. ఓకేనా, సో స్టూడెంట్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. క్లాసులు విన్న స్టూడెంట్స్తో కూడా మీకు ఒకసారి మీకు డెమో క్లాస్ కూడా ఇప్పిస్తారు. ఓకేనా, ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చేసి మిస్ చేసుకోవద్దు. ఉన్న షార్ట్ టైంని యూజ్ చేసుకోండి. మీకు ఏ కార్పొరేట్ స్కూల్ తీసుకోండి, ఏ స్కూల్ తీసుకోండి, ఎవరి వల్ల కాదు, 3-4 months మినిమం పడుతుంది. ఓకేనా, సో అదే గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రకారం మినిమం 9-10 months పడుతుంది. అలాంటిది 26 chapters 30 daysలో కంప్లీట్ అంటే కాన్సెప్చువల్ ఐడియా వచ్చేట్టే
వాళ్ళకి లెర్నింగ్ కాకుండా కాన్సెప్ట్ ఐడియా ప్లస్ లెర్నింగ్. ఓకేనా? సో అదనమాట ఎవ్రీడే టెస్ట్ ఉంటుంది. ఓకేనా? సో మనం వచ్చేసి ఇలాగా మనము స్క్రీన్ యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేవి మనము చేయవచ్చు ఈజీవే. మనం టైం టేకింగ్ ప్రాసెస్ తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద అడ్వాన్స్డ్ 10th ప్రోగ్రామ్. ఓకే, బ్రిడ్జ్ కోర్స్ వచ్చేసి స్టూడెంట్స్ వచ్చేసి ఎవరికైతే మ్యాథ్స్ ఎంపీసీలో వీక్ ఉన్నారో వాళ్ళు ప్రాబ్లమ్ సింప్లికేషన్ ప్రాబ్లంలో వీక్ ఉంటే వాళ్ళు వచ్చేసి క్లియర్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ స్లైడ్ టుడే.